సీమ గర్జన టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ఒకరిద్దరు ఫోన్ చేశారు, ఈ వారం ఎందుకు స్వామి వీడియో పెట్టలేదని. స్వామి గారికి వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారు. ఈ వారం అంశం ఏంటంటే దాన ధర్మాలు. దాన ధర్మాలు చేయడం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, విపులంగా స్వామీజీ లోకనాథన్ గారు మనకు తెలియజేస్తారు. అనేక అంశాల మీద మనం చెప్తూ వచ్చాము. అదేవిధంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ అంశాల మీద మనం చెప్తూ వచ్చాం. మరి ఈ మధ్యకాలంలో దాన ధర్మాలు చేసిన వాళ్ళకి పుణ్యం కోసం చేస్తారా, లేదా ఉన్న దాంట్లో ఇస్తే దానాలు అనుకుంటారా, లేదా మనసులో ఉన్న మమకారాన్ని బయట చెప్పుకోవడానికి? ఇవన్నీ అంశాలు స్వామీజీ గారు చెప్తారు. మరి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి. నమస్తే, అహం బ్రహ్మాస్మి. ముందుగా సీమ గర్జన వీక్షకులకు, సత్యనారాయణ గుప్తా గారికి మరి ధన్యవాదాలు. దానం చేయడం అనేది ఈరోజు సబ్జెక్టు. ఇది ఎందుకు చేయాలంటే 10% తన జీవితంలో ఆదాయంలో 10% ఇతరులకు దానం చేయాలా అనేది ఒక కాన్సెప్టు. అది ఎందుకు చేయాలి అని అంటే, మన నీళ్ళు సెలమలో తోడేస్తుంటే ఊరుతుంటాయి. అట్లా నువ్వు ఇతరులకు ఇచ్చుకుంటూ పోతుంటే నీకు మళ్ళీ అనుకోకుండా తోడవుతుంటాయి, డబ్బులు వస్తుంటాయి. కాబట్టి దాన ధర్మాలు చేయాలా అనేది ఒక పద్ధతిలో పెట్టారు. అయితే ఇది కొంతవరకే. ఉన్నతమైన ఆధ్యాత్మికంగా ఎదిగిన తర్వాత కూడా ఇదే చేయాలనేటువంటిది పెట్టుకుంటున్నారు చాలామంది. ఆధ్యాత్మికంగా ఎదిగిన తర్వాత ఎదిగినంత వరకు ఇవేదో మనకు ఇది పుణ్యం తెచ్చి పెడుతుందని, అన్నదానం చేస్తే, వస్త్రదానం చేస్తే, భూదానము, ఇవన్నీ దానాలు చేస్తే, గోదానము, భూదానము ఇవన్నీ చేస్తుంటే మనకేదో పుణ్యం వస్తుంది అనే దాంట్లో పెట్టినారు. అయితే మనం దాంతోపాటు మనం ఎదగాలి. దేనికి ఎదగాలి? మనం జ్ఞానపరంగా ఎదగాలి. జ్ఞానపరంగా ఎదిగిన వాళ్ళ కోసం ఏం చెప్తున్నారంటే, ఈ దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళంతా మూర్ఖులు అని చెప్తున్నాడు. దాన ధర్మాలు చేసిన మూర్ఖులు. ఈ మూఢులు అన్నాడు. మళ్ళీ మూర్ఖులు కాదు, మూఢులు అంటే ఇంకా తక్కువ అన్నట్టు. ఈ మూఢులు ఏం చేస్తారంటే, దాన ధర్మాల వల్ల స్వర్గం కొట్టేయచ్చని అక్కడికే ఆశపడి ఉంటారు. కాబట్టి దాన్ని వదిలేసి ఇతరులకు రావాలి, అప్పుడు వాళ్ళకి ఇంకా ఉన్నతమైన స్థితి వస్తుంది అని మనకు వేదాంతంలో వస్తుంది. ఎంత వేదంలో చెప్పేటివన్నీ ఇవన్నీ ఉంటాయి. దానం చేయండి, ధర్మం చేయండి, యజ్ఞ యాగ తపస్సులు చేయండి అని ఉంటుంది. మొత్తం కొట్టేస్తుంది వేదాంతకు వచ్చే లోపల. తపస్సు కూడా అవసరం లేదని చెప్తుంది. అగ్నిహోత్రం అవసరం లేదని చెప్తుంది. తపస్సు, సత్యము కూడదు వేదాంతంలో పోయేటప్పటికి. హై పిచ్లో పోయేటప్పటికి అవన్నీ వదిలేసుకుంటూ పోవాలి. అవన్నీ చిన్నగా అయిపోతాయి. ఇంకా నేను దానధర్మాలు చేస్తా, సత్యం మాట్లాడతా, తపస్సు చేస్తా, పశుపక్షాలకు ఆహారం పెడతా, ఇవన్నీ అన్నారంటే ఇంకా వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, వాళ్ళు ఇంకా ముందుకు రాలేకపోతున్నారు అనేది మనకు బోధిస్తుంది. చూసినప్పుడేమో ఇదేందండి ఇట్లా చెప్తున్నాను అన్నట్టుంటుంది. కానీ శాస్త్రంలో బాగా తెలుసుకోగలిగినప్పుడు మనం ఎంత తప్పు చేసామో అనిపిస్తుంది. మళ్ళీ ఏం చేయాలి? అవన్నింటినీ తృణీకరించాలి. ఏమి చేయవలసిన అవసరం లేదు. ఏదైనా చేస్తే మన పుణ్యం తగులుకుంటుంది, పాపం చేస్తే పాపం తగులుకుంటుంది. పుణ్యకార్యాలు తప్పే, పాపకార్యాలు ఎలాగో తప్పు, అది మనకు తెలుస్తుంది. అయితే పుణ్యకార్యాలు చేయడం వల్ల వీళ్ళు లేని జన్మలను పెంచుకుంటున్నారు. అన్నదానం చేయడం వల్ల, చెరువులు తవ్వించడం వల్ల, బావులు తవ్వించడం వల్ల, దేవాలయాలు కట్టించడం వల్ల, గోపురాలు కట్టించడం వల్ల, తపస్సు చేయడం వల్ల, సత్యం మాట్లాడడం వల్ల ఇట్లా మొత్తం 12 వస్తాయి. అంటే అవన్నీ చేసి మరో జన్మ ఉంటుంది. జన్మలకు పుణ్యం వస్తుంది. పుణ్యం వచ్చాక మళ్ళీ జన్మ వస్తుంది. అంటే మనం ఎలాగో చెడు వదులుకొని వచ్చినాము, పాపం చేయము, అన్యాయం చేయము, మోసం చేయము అనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి మొదలు పెడతారు కదా. ఇది కూడా నీకు పుణ్యం అనేటువంటి బంధం ఏర్పడుతుంది. దీనివల్ల కూడా నీకు జన్మలు వస్తాయి.
మంచిదే కదా సార్, జన్మలో రాకూడదని కదా వేదాంతం చెప్తున్నది. వేదాంతం పాటించేవాడు పాటించాలి మనం చెప్తున్నాం కదా. పాటించకూడదు ఎవరో చేస్తారని కాదు, నీ వరకు నువ్వు కూడా చేయాలా, నేను కూడా చేయాలి, ప్రతి ఒక్కరికి అది. అందరూ ఆ మార్గం కూడా ఖచ్చితంగా నడవాల్సిందే, వేరే ఛాన్సెస్ లేవు. ఏమంటే చేయడం లేదు కాబట్టి మనం అడగడం లేదు సరే దాన్ని. కానీ మరో జన్మ వద్దంటారు. జన్మరాహిత్యం అని కదా, మనిషి అంటే జన్మరాహిత్యము. ఈ జన్మ ఎలాగో వచ్చింది మనకు తెలుసో తెలియకనే వచ్చింది, లేకుండా చేసుకోవాలి. చేసుకోకుండా ఏమైతే మళ్ళీ ఇదే చేసుకుంటే జన్మ పునరపి జన్మం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. అన్నిటికంటే కఠినమైన జైలు ఒకటి ఉందండి. ఈ జైలుకి పోయి నాకు బెయిల్ కావాలని వెంటనే పోయి బెయిల్ తీసుకోవడం ప్రయత్నం చేస్తారు, కానీ ఇట్లాంటి దానికి బెయిల్ రాని ఒకటి ఉంది. దీనికి బెయిల్ తీసుకోవచ్చు, బెయిల్ రాని జైలు ఒకటి ఉంది. ఆ జైలుకి పోకుండా అని చెప్తుంది శాస్త్రం. అదేం జైలు అంటే జననీ గర్భవాసము, తల్లి గర్భంలో ఉండడమే అత్యంత కఠినమైన జైలు. అది ఆ పిల్లోడు ఉన్నంత స్థితిలో ఆ సంచిలోనే ఉండాలి. ఇప్పుడు మనం కూర్చుంటే ఇంత ఎత్తులో ఉన్నాం మనం, లోపల అట్లా ఉంటుందా? అట్లా ఉండదు. పిల్లోనికి ఏం కావాలో తెలియదు. తల్లికి ఎక్కువ ఆహారం తిన్నా వాడికి అజీర్ణం అవుతుంది, తక్కువ తిన్నా వాడికి ఆకలి అవుతుంది, వాడు ఏడుస్తాడు లోపల. ఎవరు తెలుస్తుంది? అట్లా చాలా కఠినంగా ఉంటుంది ఆ జైలు. ఆ జైలు గురించి చూసినారు కాబట్టి, మహర్షులు తెలుసుకున్నారు కాబట్టి ఇట్లాంటి జైలు వద్దు. అందుకే అంటారు స్వామి, గుడిలో పోయేటప్పుడు అంటే పుణ్యక్షేత్రంలో పోయేటప్పుడు స్వామి కాలు చూస్తే మరో జన్మ ఉండదు, పైనుంచి కింద చూస్తే మరో జన్మ ఉంటుంది అంటారు అని చెప్పుకున్నారు ఇవన్నీ. కానీ అట్లా లేదు, శాస్త్రంలో అంతా ఏం లేదు. అహం బ్రహ్మస్మి అనేటువంటి మహావాక్యం ద్వారానే జ్ఞానం పొంది, జ్ఞానం ద్వారానే మోక్షం. జ్ఞానాది ఏవతు కైవల్యం. ఏవతు అంటే ఒకటే అని, 2-3 మార్గాలు అంటాం కదా, అట్లా లేదు. ఒక్క మార్గమే ఉంది, అది జ్ఞానమే. జ్ఞానంలో మన 2 విధాలు, విషయ జ్ఞానము, బ్రహ్మజ్ఞానం. చాలామంది విషయ జ్ఞానం వెంటబడుతున్నారు కానీ బ్రహ్మజ్ఞానం వెంట పడడం లేదు. బ్రహ్మజ్ఞానమే తెలుసుకోవాలి, అప్పుడే వానికి మోక్షము, ముక్తి, పేరేదైనా పెట్టుకోండి. జ్ఞానం కంపల్సరీ. దానికి తవ్యకారం అంటారు. తవ్య అంటే ఆదేశించడం, ఇది కంపల్సరీ చేసి చూడాలి అంతే, దానికి వేరే మార్గాలు లేదు. ఏ ఛానల్లో చూసినా, మనం మీడియాలో చూస్తున్నా, ఆధ్యాత్మిక పుస్తకాలు చూసినా దాన ధర్మాలు చేయండి, గోదానము, భూదానము ఇవన్నీ చేయండి, వస్త్రదానం చేయండి అని చెప్తున్నారు. కానీ మీరు మాత్రం ఏమొద్దు అంటున్నారు. అంటే ఆ లెవెల్ ఎదిగిన తర్వాత ఎదగాలి, ఇప్పుడే ఎదగాలి, మళ్ళీ ఎప్పుడు రేపు ఎదుగుతుంటే కుదరదు. మీరు చెప్పడం పెట్టుందంటే చేస్తే జన్మ ఉండదు, మరి జన్మ లేకుండా చేసుకోవాలంటే ఇవన్నీ చేయకూడదు. చేస్తే మళ్ళీ జన్మలే, మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, మళ్ళీ పుట్టుట, మళ్ళీ గిట్టుట అనేటువంటి కాలగర్భ చక్రంలో మనం పడిపోయినాం. దాని నుంచి బయటికి రావాలి కదా. బయటికి రావాలంటే మళ్ళీ ఇవే చేయమని చెప్తున్నారు వాళ్ళు. అంటే తెలియకనే చాలామంది ఇవన్నీ ఎవరో మహాత్ములు చెప్పినారు, వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు అని చెప్పి మనం చేస్తున్నాము. మనకు అసలు మనకు తెలియదు. నాకు కూడా తెలియదు కదా చాలా. ఉన్న జ్ఞానోదయం కలిగేంత వరకు కూడా 2014 కంటే ముందు నేను కూడా ఇట్లనే అనుకునేవాడిని. దాని తర్వాత తర్వాత అంటాం కదా, అట్లా ఆ తర్వాత రోజుల్లో అన్నీ చదివితే ఆల్రెడీ ఉన్నవే, మనం పట్టించుకోలేదు, మనం చదవలేదు, మనం తెలుసుకోలేదు. దాని నష్టం మనం పోతున్నాం. అంటే మనం తెలుసుకోవాలా, మనం వెంటనే దాని నష్టాన్ని కలగకుండా భర్తీ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే పుణ్యక్షేత్రాలకు, గో సంరక్షశాలలకు వాళ్ళకున్న ఆస్తులు అన్నీ కూడా చివరి దశలో ఉన్నప్పుడు ఇచ్చేస్తున్నారు. మీడియాలో కూడా చూస్తున్నాం. దీనికి ఒక శ్లోకం చెప్తాను. ఉత్తమ తత్వచింతాచ, మధ్యమ శాస్త్రచింతనం, అధమ మంత్రచింతాచ, తీర్థభ్రాంతి అధమాధమ. ఉత్తముడు ఎవరయ్యా? ఉత్తములు అంటే మనం చెప్పాలంటే ఉత్తములు తత్వచింతన చేస్తున్నారంటే వాళ్ళు ఉత్తములు. తత్వచింతన అంటే ఏమి అంటే, తత్ అంటే అది, తొమ్మ అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు, ఆ పరబ్రహ్మ స్వరూపం నీవే అయి ఉన్నావు అని దాని మీద చర్చ ఎప్పుడు మన మనసులో అదే ఉండాలా. ఏదైనా చదివినట్లాంటివి చదవాలా, ఏదైనా విన్నట్లాంటివి ఉండాలా, అట్లాంటి మహాత్ముల దగ్గరికి పోవాలా. ఇట్లా ఉన్నాడంటే వాడు ఉత్తముడు అని చెప్పచ్చు. వాడి గురించి మనం
మధ్యమ శాస్త్ర చింతనం, శాస్త్రాలు చదువుకున్నాడు, సర్వశాస్త్ర పారంగతుడు, సర్వకళా కోవిదుడు, ఇట్లా బిరుదులు వచ్చేసినాయంటే అతను మధ్యముడయా, అంత ఉత్తముడు కాదు ఆయన అని చెప్పచ్చు. ఉత్తముడు కాదు, మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి. సర్వశాస్త్ర అన్ని శాస్త్రాలు చదివేసినాడంటే వాడు వేస్ట్ క్యాండిడేట్ అని చెప్పొచ్చు. ఉత్తమంతో పోల్చినప్పుడు ఉత్తమంతో పాటు తనకు తక్కువ మధ్యముడు అయిపోయినాడు, ఉత్తముడు కాలేడు. అధమ మంత్ర చింతాచ, మంత్రాల గురించి ఈ మంత్రం చదివి ఈ ముఖంలో కూర్చొని ఇట్లా ఈ దిశలో తీసి ఇంత జపం చేస్తే ఎంత వస్తుంది అని చెప్పి మంత్రాలు చేస్తున్నారంటే వాడు అధముడు. తీర్థభ్రాంతి అధమాధమ, తీర్థయాత్రలు పోవాలి, ఇక్కడ పోవాలి, అక్కడ పోవాలంటే వాడు అధమంలో అధముడు. ఇది బాగా తెలుసుకోవాలి మనం. తెలుసుకున్నప్పుడే మనం ఎక్కడున్నామో ఎక్కడికి ఎదగాలో తెలిసిపోతుంది. ఇంకా నేను ఇంకోటి యాడ్ చేసిన, ఉత్తమాత్తమ అహంచ, ఎవరైతే నేను అనేటువంటి అంటాడో వాడు ఉత్తమంలో ఉత్తముడు. నేను సొంతంగా యాడ్ చేసిన దానికి, ఆ శ్లోకానికి. కాబట్టి తెలుసుకోవాలి. తెలియకుండా పోతే ఎంత నష్టపోతున్నాము. దీన్ని ఎవరు చెప్తారు మనకి? రామాయణం చెప్పడానికి చాలామంది ఉన్నారు, భారత భాగవతాలు చెప్పడానికి చాలామంది ఉన్నారు, వేదాంతం ఉన్నది చెప్పడానికి ఉన్నారు, కానీ ఇట్లా రహస్యాలు చెప్పడం ఎంతమంది ఉన్నారు? లేరనే చెప్తాను నా వరకు. ఎవరు ఏ స్వామీజీ మైక్ పట్టినా కూడా చెప్పేది ఏంటంటే దాన ధర్మ చేయండి, ఉన్న దాంట్లో ఎంతో కొంత చేయండి, పుణ్యం వస్తుంది అని చెప్పినాను. పుణ్యం వస్తుంది అని చెప్పినా అంటే ఇంక అయిపోయా, నీకు మళ్ళీ జన్మలు ఉండే అని చెప్పడమే ఇండైరెక్ట్గా. మరి అది అవకాశం ఉండేదని చెప్పలేదు కదా ఆయన. పుణ్యం చేసుకోండి అంటే దాని అర్థం ఏంటి? మన జన్మలు వస్తాయని చెప్పినట్టే. కానీ అట్లా చెప్పకూడదు అది. అందుకే ప్రజలకు ఇష్టమైనవి మనం ఏం చెప్పకూడదు, వాళ్ళకి తోచిన వాళ్ళు చేసుకోవాలి. ప్రజాభీష్టం అంటే ప్రజలకు నచ్చింది, ప్రజలకు కావాల్సింది, ఇష్టమైంది మనం చెప్పకూడదు, చెప్పకూడదు. ప్రజలకు అవసరమైంది చెప్పాలి. అదే జ్ఞానం. ప్రతి ఒక్కరు జ్ఞాని కావాలి అంతే. తవ్యకారం అక్కడ శ్రోతవ్యం మంతవ్యం నిధిధ్యాసి తవ్య అంటే ఖచ్చితంగా ఆదేశించింది. ఇది ఏదో ఆప్షన్స్ లేవు అక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గం రావాల్సిందే. అహం బ్రహ్మస్మి గురించి తెలుసుకోవాల్సిందే. దాంట్లో శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా దాన్ని పొందాల్సిందే. అది పొందకపోతే కూడా మళ్ళీ శ్రీకృష్ణుడు అయినట్లే అవుతాం. శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పాడు, మళ్ళీ తర్వాత నాకు తెలియదు అన్నాడు ఆయన. అదెట్లా తెలియదంటే మళ్ళీ అప్పుడు ఉత్తరగీత అని చెప్పాడు. మళ్ళీ 10 ఏళ్ళ మళ్ళీ అడిగితే అది ఉత్తరగీత కూడా చెప్పలేకపోయాడు, అనుగీత చెప్పాడు. కాబట్టి ఎప్పటికప్పుడు మార్పు చేసుకున్నాడంటే దాంట్లో శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా దాన్ని నిలబెట్టుకోలేదు. నేను బాగా విశ్లేషణ చేసిన. ఎందుకు ఇట్లా చేసినానంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో అంటే యోగి అయినాడు ఆయన. యోగులకు జ్ఞానం కలగదు. అది మనకు బాగా తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి ఇవన్నీ చిన్న తెలిసిండాల పాయింట్స్ బిట్లు. యోగి అంటే వాళ్ళకు జ్ఞానం కలగదు, వాళ్ళకి సిద్ధులు వస్తాయి తప్ప అహం బ్రహ్మాస్మి సంబంధించిన జ్ఞానం వాళ్ళకి రాదు. కాబట్టి ఆయన చెప్పినాడు కానీ నిలబెట్టుకోలేకపోయినాడు. మరి ఎట్లా చెప్పారు స్వామి మీరు అని అడిగినాడు ఆయన అర్జునుడు. అంటే జస్ట్ ఊపులో చెప్పినాడు అన్నాడు. అదేలేండి, మనకు వస్తుంటాయి కొన్ని పద్యాలు ఆశువుగా వస్తుంటాయి కదా, ఆశువుగా వచ్చినప్పుడు చెప్పేసినాము అన్నాడు కదా. ఆశు కవి వస్తే వాళ్ళకి ఏమైనా చెప్పే మాటలు అంతే. మళ్ళీ మనం అడిగితే ఏదో ఆ టైంలో చెప్పినామంటారు తప్ప మళ్ళీ చెప్పగలరంటే వాళ్ళకి రాదు. కాబట్టి అట్లా ఉండకూడదు. ఆ క్షణంలో ఏం అనిపిస్తుందో అది చెప్తారు అంతే. లోపల నుంచి ఊహ వస్తుందో చెప్తారు, అది వాళ్ళు నిలబెట్టుకోలేరు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమని చెప్పాలంటే, ఒక తాగుబోతులోడు ఉంటాడు, ఎప్పుడు నిరంతా తాగుతుంటాడు. కానీ మనకు ఒక ఆలోచన వచ్చింది, తాగడం మంచిది కాదు అని తనంతకు తానే వచ్చి రియలైజ్ అయిపోయి మంచి పాట పాడాడు. తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది, ధన నష్టం అవుతుంది, సమాజంలో చెడ్డ పేరు వస్తుంది, ఇవి వస్తుంది అని బాగా 4-5 చరణాలు బాగా నీట్గా పడితే అది బాగా హైలైట్ అయింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. హైలైట్ అయితే మళ్ళీ వీళ్ళందరూ పోయి అడిగారు, ఏమైనా ఇంత బాగా తాగకూడదు అని చెప్పడానికి ఎంతో బాగా చక్కగా రాశావు, మరి చాలా ఇంత బాగుంది, మరి నువ్వు మరి తాగుతున్నావు కదా అంటే, నేను తాగితే తప్ప రాయలేను ఆయన అన్నాడు ఆయన. కొంతమంది సిగరెట్ గురించి చెప్తూ కాలం ముందుకు పోదు. అట్లా వాళ్ళు దుర్వ్యసనాలు పెట్టుకుంటారు. అట్లాంటి వాళ్ళు చెప్తే ప్రజలు మారుతారా? నేను కూడా చాలా మంది మేము
జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఏదైనా కథనం రాయాలంటే సిగరెట్ అంటే సిగరెట్ రాదంట. సిగరెట్ కథనానికి ఏం సంబంధం అంటే ఆ ఆలోచన తెప్పిస్తుందంట. తెప్పిస్తుంది కానీ అది పనికిరాదు కదా, అది పనికిరాదని సంగతి తెలియాలి ఫస్ట్. అప్పుడు రాయడం అన్న మానేస్తారు లాస్ట్కి. ఎందుకంటే సిగరెట్తో పాటు తాగితే ఇంకా సిగరెట్ తాగలేకుండా రాయలేకపోతే పనికిరానప్పుడు పనికిరాని నువ్వు ఎందుకు రాయాలి? ఇంకా సహజ మనస్సుకు బాగా హత్తుకునేటట్టుగా చెప్పగలరు ఎవరైనా. నేను చెప్తున్నది కాదు, హృదయానికి తగలాలి. మనం చెప్పే పని కానీ మాట హృదయానికి పోగలిగేది. మనోరంజకంగా ఎవరైనా చెప్తారు. మీరు ఎవరైనా టీవీలో చూడండి, ఆహ్లాదంగా మనోరంజకంగా చెప్పగలరు తప్ప వాళ్ళు హృదయానికి హత్తుకునేటట్టు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అంటే వాళ్ళు చేయలేదు కాబట్టి అది హృదయానికి పోదు. సరే, మీరు చెప్పేదంతా ఎట్లుందంటే టోటల్ భిన్నంగా ఉంది. అంతే, ఇదే తెలుసుకోవాలి. ఇంతే వేదాంతం అంతా ఇదే ఉంటుంది. ఇది తెలుసుకున్నప్పుడే మానవ జీవిత చరమాంకము అంటారు దీన్ని. చివరిగా స్వామి, దాన ధర్మాలు చేయాలన్నా వద్దా? ఒకటే మాట, దాన ధర్మాలు చేస్తే ఏమి, దాన ధర్మాలు చేయకపోతే ఏమి? దాన ధర్మాలు చేస్తే మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తాయి. ఓకే, కాబట్టి దాన ధర్మాలు చేయకూడదు అని వాళ్ళ ఇష్టం. ఇష్టం అంటే కాదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి వదిలేయాలి. నెక్స్ట్ వాళ్ళకి కావాలంటే మోక్షం కావాలనుకుంటే దీన్ని ఇది చేసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బు అనేది దానం చేయకూడదు అని పెట్టేసింది గవర్నమెంటే ఇటీవల కాలంలో. ఎందుకంటే నువ్వు డబ్బు ఇస్తే నీకు పుణ్యం వస్తుందో ఏమో నువ్వు ఇచ్చేస్తున్నావు. దానివల్ల ఎంతోమంది ఒక మాఫియా తయారైపోయింది. చిన్నపిల్లల్ని ఎత్తుకపోయి కాలు చేత నరికేసి అది ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు తినుబండారాలు ఇవ్వండి. కాబట్టి డబ్బు దానం చేస్తే శిక్ష ఇప్పుడు, ఇంతకుముందు కాదు. భిక్షాటన అంటే అదే కదా, అదే చేశారు కదా. మీరు అనవసరంగా ఎంకరేజ్ చేసినట్టే, అట్లా ఎంకరేజ్ చేసినట్లే. కాబట్టి దాన ధర్మాల వల్ల చాలా నష్టం ఉంది, చాలా మందికి తెలియదు. అది ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు ఎన్నో బంగారు ఆభరణాలు చాలా దానం చేసేది. ఆయనకు మనసంతా ఉప్పొంగిపోయింది. నేను కాబట్టే ఇది చేయగలిగిన అనుకున్నాడు. ఇది కృష్ణుడు గమనిస్తాడు కదా మామూలుగా. ఈయనకి ఏదో వచ్చేసింది అహంకారము, ఈ అహంకారాన్ని ఎట్లా తగ్గించాలని చెప్పి ఆయన పాతాళానికి తీసుకుపోతాడు. పాతాళానికి తీసుకుపోయిన తర్వాత అక్కడ పాతాళానికి అధిపతి రాజు దగ్గర తీసుకుపోతాడు. తీసుకుపోయిన తర్వాత ఈయన చెప్పమంటాడు, నువ్వు చెప్పండి ధన ధర్మాలు చేయదంటే మా రాజ్యంలో నేను ఇది దానం చేసిన అది దానం చేసిన అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన ఒక నవ్వు నవ్వుతాడు. అంటే వెటకారమైన నవ్వు. ఏమంటే నా దేశంలో దానం ఇస్తే కూడా తీసుకునేటోళ్ళు లేరు నా దగ్గర, అది నా రాజ్యం. నీ దగ్గర అంత బీద వాళ్ళు ఉన్నారా, అంత అడుగు తింటోళ్ళు ఉన్నారా, నువ్వు గొప్ప ఎట్లా చెప్పుకుంటున్నావు అని చెప్పి మీరు చెప్పింటే కొన్ని శ్రీకృష్ణదేవరాయలు ఆయనలో కూడా ఎక్కడ భిక్షాటన చేసేవాళ్ళు లేరు. రత్నాలు అన్ని వంకాయలు బెండకాయలుగా పెట్టి అమ్మేస్తున్నారు. రామరాజ్యంలో అనేది అట్లా ఉండాలి, అట్లా చేయాలి తప్ప నేను దాన ధర్మాలు చేసినాను గొప్పతనం చెప్పుకుంటే అదొక నష్టము, నీకు మళ్ళీ పాపము ఇక పుణ్యం వచ్చేసి నీకు జన్మలు వచ్చా. రెండు రకాల నష్టపోతున్నారు. కాబట్టి మీరు కంపల్సరీగా ఎదగాలి. ఏదో ఆప్షన్స్ లేవు అక్కడ. మీ ఇష్టమే అన్నా కూడా ఆప్షన్స్ లేవు. మీకు మారాలి. ఇప్పుడు కాకపోతే రేపు మారుతారా, ఎల్లుండి మారుతారా, మీ ఇష్టమే. ఎంత తొందరగా మారితే అంత మంచిది. కానీ మనం మేము విన్నది ఏంటంటే సార్, పుట్టక తప్పదు, మరణించక తప్పదు, మరణించేవాడు పుట్టక తప్పదు అంటారు సార్. మరి అదేంటి సార్? అది లేదు కదా. పుట్టుట గిట్టుట అనేది లేదు. అది కర్మ సిద్ధాంతంలో వస్తుంది. నేను పుట్టనే లేదు, నాకు చావు ఉంటుందా? చచ్చినాడండి మా వాళ్ళు పక్కింటలోనే మేము మొన్ననే భూమి చూస్తామే లేకపోతే కాలు చూస్తామే అని చెప్తారు. దాని శరీరాన్ని కాల్చినావు నాయన, ఆత్మను కాల్చలేదు. కాబట్టి మరణం ఉంది అంటే దేనికి ఉంది తెలుసుకోవాలి, మరణం లేదంటే దేనికి లేదో తెలుసుకోవాలి. ఇట్లా డివిజన్స్ తెలుసుకోగలగాలి. సబ్జెక్ట్ కాబట్టి వెళ్ళి ఒకేసారి ఓవర్నైట్ ఏం కాదు. చూశారుగా, జన్మ కావాలంటే దాన ధర్మాలు చేయాలి, జన్మ అంటూ వద్దు అనుకుంటే దాన ధర్మాలు చేయదని స్వామీజీ గారు చెప్తున్నారు. కాబట్టి ప్రజలకే వదిలేస్తున్నాం, దాన ధర్మాలు చేయాలన్నా వద్దా, చేస్తే ఏంటి చేయకూడదు ఏంటి అనేది స్వామీజీ గారు చెప్పారు. ఆచరించే వాళ్ళు ఆచరించండి. సర్వేజన సుఖినో భవంతు. అహం బ్రహ్మాస్మి. ఈ సీమ గర్జన వీక్షకులు మరొకసారి
కృతజ్ఞతలు, ధన్యవాదాలు.